హాయ్ అండి. ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే చేసుకుందాము. అందుకు ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేపుకోవాలండి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు అన్నీ ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. మనం ఈ చట్నీకి ఉసిరికాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఆ ఉసిరికాయ ముక్కలు కూడా వేయించుకోవాలండి. మరీ మెత్తగా కాదండి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా కలిపి వేపుకుంటున్నాను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని వేపుకుంటున్నానండి. ఇది మా పాపకు కూడా పెట్టాను, చాలా ఇష్టంగా తిందండి. ఇవి వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. చల్లారిపోయింది, ఇంకా మిక్సీ పట్టుకోవడమే. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ చట్నీ మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టకూడదండి, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, బరగ్గానే పట్టుకోవాలి. దీన్ని తాలింపు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకుని శనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసుకుని తాలింపు అయితే వేస్తున్నాను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేశానండి, చాలా బాగుందన్నారు అందరూ. ఇది మా నాన్నమ్మ చేసేదంట, మా అమ్మ చెప్పింది నాకు. మీరు ఒకసారి ట్రై చేయండి.